జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి ఈవేళ కొంచెం మాట్లాడుకుందాం. పోయిన ఎపిసోడ్లో మనం అమ్మా నాన్నలకి పిల్లల మీద ఉండే ఎక్సెసివ్ అటెన్షన్ ఏ విధంగా ఉంది, దీనికి కారణం అమ్మా నాన్నలకి పిల్లల మీద ఉండే ఎక్సెసివ్ మోహం అనే మనం చెప్పుకుంటూ ఉన్నాం. పాతకాలంలో ఈ విధంగా మోహం ఉండేది కాదు, నార్మల్గానే ఉండేవాళ్ళు. ఈ కాలంలో ఈ నార్మాలిటీ పోయింది. అమ్మా నాన్నలిద్దరిలోనూ అమ్మకే అధికమైన మోహం ఉంది. అది వాళ్ళకే తెలీదు. తన పిల్లల మీద ఇంత మోహం పెంచుకుంటున్నామని వాళ్ళు అనుకోవడం లేదు. అదే ప్రేమనే అనుకుంటున్నారు. నేను నా పిల్లల మీద ఎంత ప్రేమతో ఉంటున్నాను, నేను ఉంటేనే నా పిల్లలు బాగుంటారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ దీనిని గురించి పిల్లల్ని అడిగితే ఇలాంటి ప్రేమ వలన కష్టంగా ఉంది అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మనసులో ఒక కోపం కూడా ఏర్పడుతుంది వాళ్ళ అమ్మా నాన్నల మీద, అధికమైన అటెన్షన్ ఇవ్వడం వలన. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తన అమ్మ చేయి పట్టుకునే వెళుతుంది, తను తానుగా ఏ పని చేయలేదు. అప్పుడే వాళ్ళలో ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. కానీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది చిన్నపిల్లలకు. ఒకే ఒక ప్లేస్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది, అది వాళ్ళ అమ్మ ఒడి మాత్రమే. ఈ ఒక సైకాలజీ వల్లనే ఏ కార్యం చెయ్యాలన్నా కూడా వాళ్ళు అమ్మపై ఆధారపడిపోతున్నారు. కానీ ఇదే పెద్దవాళ్ళు అవుతూ ఉన్నప్పుడు ఇంకో విధంగా ఇది వాళ్ళ మనసు సప్రెస్ చేస్తూనే ఉంది. వాళ్ళకి అమ్మా నాన్నలపై లోపల కోపం వస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ముందే పిల్లలు అరుస్తుండడం ప్రారంభిస్తున్నారు. నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారు, ఎందుకు అస్తమాని ఏదో ఒకటి అంటూ ఉన్నారు, నేను పెద్దవాడిని అవుతున్నాను, నన్నేమి అనకండి అని, అది ఇది అని వాళ్ళ మైండ్లో ఈ విషయం గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది మగపిల్లవాడికైనా సరే ఆడపిల్లకైనా సరే. పెరిగిన తర్వాత ఎదిరించి మాట్లాడుతుంటారు. వీళ్ళు వాళ్ళని ఏమైనా అంటే సహించలేకపోతున్నారు. అన్నింటికీ ఖచ్చితంగా ఒక లిమిట్ అనేది ఉంటుంది. వాళ్ళని సప్రెస్ చేసి కూడా స్ప్రింగ్ లాగా వాళ్ళని అణిచినా కూడా ఇవన్నీ బయటికి తెలిసిపోతున్నాయి. ఆ తర్వాత అమ్మా నాన్నల వలన కంట్రోల్ చేయడం కుదరడం లేదు, పిల్లలే దాన్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. ఆ తర్వాత తల్లికి మిగతా విషయాలను గమనించవలసిన అవసరం కలుగుతుంది. నేను నా పిల్లలకి ఎన్ని చేశాను, ఎంత ప్రేమగా ఉండేదాన్ని, ఎంత పాసంతో ఉండేదాన్ని, సర్వస్వము వాళ్లే అనుకుని ఉండేదాన్ని. కానీ దీనికి బదులుగా పిల్లలు నాకు అవమానం కలిగిస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు. దీనికి అంతటికీ ఏమిటి కారణం అని తల్లులు ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. చాలా డీప్ డౌన్గా ఉండడమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్సెసివ్ మోహం అని అర్థం. అటాచ్మెంట్ అండ్ ఎక్సెసివ్ అటెన్షన్, ఇది పిల్లలకు ఇష్టం ఉండడం లేదు. నార్మాలిటీగా ఉంటేనే పిల్లలు యాక్సెప్టబుల్గా ఉంటున్నారు. ఎక్సెసివ్గా ఉంటే దేనికి వాళ్ళు యాక్సెప్టబుల్గా ఉండడం లేదు. పిల్లల చదువు విషయానికి వస్తే అమ్మా నాన్నలకి చాలా కష్టాలు. ఓహోహో, చిన్నపిల్లలైనా సరే రోజంతా చదువుకో, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళి ఆటలాడుతున్నావు, టీవీ చూడకు, ఇలా ఏదో ఒకటి అంటూ అమ్మ ఈ పిల్లల్ని తిడుతూనే ఉంటుంది. ఇది పిల్లలకి అమ్మ ఎందుకు తిడుతోంది అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా మనల్ని మూడౌట్ చేస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. పిల్లలు దీనిని ఖచ్చితంగా సహించలేకపోతున్నారు. దీని ఫలితం ఏమవుతుందంటే అమ్మ ఎంత మంచిదైనా సరే పిల్లలు దీన్ని అర్థం చేసుకోవడం లేదు. ఈ విధంగా అర్థం చేసుకోకపోవడం వల్లనే తల్లిదండ్రులు ఎప్పుడూ అరుస్తూ ఉండాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. పిల్లల్ని కోప్పడి ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటున్నారు. కోపం మాత్రమే వాళ్ళ మధ్య నిలుస్తుంది. దీనివల్లనే తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ బంధం తెగిపోతుంది. పిల్లలకి కూడా అమ్మా నాన్నల మీద ఒక ద్వేషం ఏర్పడడం ప్రారంభమవుతుంది. లేదంటే ఎందుకు పిల్లలకి అమ్మా నాన్నలంటే ద్వేషం ఏర్పడుతుంది చెప్పండి చూద్దాం. పెద్దవాళ్ళు అవడం వలన వాళ్ళకి కోపం రావచ్చు, కానీ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్నలపై డిపెండ్ అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే అమ్మా నాన్నలకి పిల్లలపై మీద ఎటువంటి ద్వేషం లేదు, కానీ ఆశ వీటన్నింటినీ కలిగిస్తుంది. అందువలన వీటన్నింటినీ స్టడీ చేయవలసిన అవసరం ఉంది.
చాలా సీరియస్‌గా ఈ విషయాన్ని స్టడీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అమ్మా, నాన్నలు వయస్సులో పెద్దవాళ్ళు, అనుభవశాలులు, అన్నింటినీ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా. దీనితో పాటు వాళ్ళకి బాధ్యత ఎక్కువ పిల్లల మీద. ఒక పిల్లవాడిని పెంచి, పెద్ద చేసి, చదివించి, పెద్దవాడిని చేయడానికి, క్రమశిక్షణ తెలియజేయడానికి అమ్మా, నాన్నలు ఎంత పెద్ద బాధ్యతని పిల్లలకి తెలియడం లేదు. ప్రైమ్ మినిస్టర్ కంటే బాధ్యత అమ్మా నాన్నలకే ఎక్కువ అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఈ బాధ్యతను పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకుంటారని తెలియడం లేదు. పిల్లవాడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు, వాళ్ళు అర్థం చేసుకోకుండా వాడికి పెళ్లి చేస్తారు, వాడు ఒక పిల్లవాడిని కంటున్నాడు. ఈ కాలం బర్త్ కంట్రోల్ ఉండడం వల్లనే మనం ఇలా ఉంటున్నాం. లేదంటే లైన్గా ఇంట్లో వరుసగా ఉంటారు పిల్లలు. ఒకరు తర్వాత ఒక్కొక్కరు లైన్ కట్టి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క క్రికెట్ టీం ఉంటుంది పూర్వకాలంలో లాగా. ఈ కాలంలో ఒక్క పిల్ల ఉంటేనే సమర్థించుకోలేకపోతున్నాం, ఇంకా 2-3 పిల్లలు ఉంటే ఎలా సమర్థించుకోగలం? అందువలన తల్లులే అయ్యో మనకి ఎక్కువ మంది పిల్లలొద్దు, వాళ్ళని సమర్థించుకోలేము అంటున్నారు. దీనివలనే ప్రొడక్షన్ కొంచెం తక్కువైంది. ఇది కూడా ఒక విధంగా మంచిదే. ఒక్క బిడ్డనే కంటే బాగా చదివించి మంచి క్రమశిక్షణ నేర్పితే చాలు అనుకుంటున్నారు. మీ మొత్తం టైంని పిల్లల కోసమే వెచ్చించకండి. మీకోసం కొంచెం టైం కేటాయించండి, ఇతరుల కోసం కొంచెం, లోకం కోసం, ఇంటి పనుల కోసం కొంచెం, మనం ఆత్మ కోసం వెచ్చించండి. యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే పిల్లలు పుట్టిన దగ్గర నుండి అమ్మలకి ఆలోచనలంతా పిల్లల మీద ఉండడం ప్రారంభమవుతుంది. దీనివల్ల టైం అంతా అన్ని టెన్షన్స్, పిల్లల్ని మంచిగా పెంచాలనే ఆలోచనలతోనే గడిచిపోతుంది. మిగతా అన్ని పనులను వాళ్ళు పక్కకు నెట్టేస్తున్నారు. వాళ్ళు టెన్షన్స్ అంతా పిల్లల మీదే ఉంటుంది. దీనివలన నార్మాలిటీ ఉండడం లేదు. ఎంతోమంది తల్లులు పిల్లలు పుట్టిన దగ్గర నుండి వాళ్ళకి అధిక మేరకు అటెన్షన్ ఇస్తున్నారు. దీనివలన పిల్లలు చాలా పిరికి వాళ్ళల్లా మారిపోతున్నారు, అన్నింటికీ భయపడిపోతున్నారు. నన్ను చూడడానికి వస్తుంటారు. అంటే దాదా భగవాన్ మంత్రేశ్వరి స్కూల్ ఒకటి ఉంది, పిల్లలకి మంచి క్రమశిక్షణ నేర్పుతున్నారు. ఇదే మా లక్ష్యం. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి క్రమశిక్షణ ఏర్పడాలి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడాలి. చదువుకునే విషయంలో కూడా ఐడియల్ కపుల్ అని ఇంగ్లాండ్ నుండి వచ్చిన వాళ్ళు పిల్లలకి మంచి క్రమశిక్షణ ఉండాలని అహ్మదాబాద్లో ఒక స్కూల్ ప్రారంభించారు. అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు దాదా భగవాను జ్ఞాని మహాత్ములు, వాళ్ళ జీవితం జ్ఞానంలోనే ఉంది. ఆ అమ్మాయికి కూడా ఆధ్యాత్మికంలో మంచి క్రమశిక్షణ నేర్పించారు. రోజు నన్ను చూడడానికి తీసుకుని వస్తారు, దాదా భగవాన్ దర్శనం చేసుకుంటారు, సత్సంగానికి తీసుకుని వస్తుంటారు. నిజంగా చెప్పాలంటే అమ్మాయికి ఎవరు ఏమీ చెప్పలేదు, నేర్పించలేదు. కానీ ఆ అమ్మాయి తనకి తానుగానే, ఆ అమ్మాయికి 3-3.5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ అమ్మాయికి ఒక అవేర్నెస్, ఒక మెలకువ ఏర్పడింది. చాలా బోల్డ్గా ఉంటుంది. మైక్ పట్టుకుని 1000 మంది ముందు భజన పాటలు పాడడం, లేదంటే దాదా భగవాన్ నామం వర్ధిల్లాలి అని చెప్పడం, లేదంటే చిన్న డ్రామా ఏమైనా చేయడమో చేస్తుంది. తనకి అన్నీ ఈజీగా చేస్తూ ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. సాధారణంగా చిన్నపిల్లలు చాలా పిరికివాళ్ళలాగా ఉంటారు, తను చాలా ధైర్యంగా అన్నీ చేస్తుంది. ఒకసారి ఏమైందంటే ఒక కుక్క లోపలికి పరిగెత్తుకుని వచ్చేసింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. కానీ ఈ అమ్మాయి ఒంటరిగా కుక్క దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఏం చెప్పిందంటే, ఏ శుద్ధాత్మ భగవాన్, మీరు ఈ కుక్కని బయటికి తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడున్న అందరికీ భయంగా ఉంది అని చెప్పింది. అక్కడ ఉన్న అందరూ పిల్లలు భయపడి పరిగెట్టేశారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కుక్క దగ్గర నించొని దానికి సరిసమానంగా మాట్లాడుతోంది. భగవాన్ ప్రార్థన విని కుక్క ఏం చేస్తుంది ఆలోచించి చూడండి. దాని లోపలుండే శుద్ధ ఆత్మ ప్రార్థన విని మాట్లాడకుండా బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. చిన్న పిల్లకి అది చిన్న జీవంలో ఉండే శుద్ధ ఆత్మ ఉందని తెలిసింది. చూసారా? ఈ పిల్లని చూసిన మిగతా పిల్లలంతా ఈ విషయాన్ని నేర్చుకుంటున్నారు. అందరిలోనూ ఆత్మ ఉంది, శుద్ధ ఆత్మ అని తెలుసుకున్నారు. హింస చేయకూడదు, ఇలాంటి సంస్కృతి చాలా చిన్న వయసు నుండే నేర్చుకున్నారు. ఒక పిల్లకి అమ్మ ఎక్సెసివ్ అటెన్షన్ ఇస్తున్నారు కదా, ఆ అమ్మాయి
దీని వలన చాలా పిరికిది అయిపోతుంది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళినా నక్కి నక్కి చూస్తూ భయపడిపోతూనే లోపలికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. అలాగే కూర్చోవాలంటే భయపడి ఒక మూలకి వెళ్ళి కూర్చుంటుంది. ఎవరిని పరిచయం చేసుకోదు, ఎవరితోనూ ఎవరికైనా బర్త్‌డే పార్టీ జరుగుతుంటే తను మాత్రమే ఒంటరిగా కూర్చుని తినడం, అందరూ బాగా ఎంజాయ్ చేస్తుండడం, అందరూ డిసిప్లిన్‌గా ఉంటూ తిని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, తను మాత్రం భయంతో సిగ్గుపడుతూ ఉంటుంది. అమ్మతో "నువ్వే నాకు కొంచెం తినిపించమ్మా, చేతులు కడుగమ్మా, నువ్వే నా మూతి కడుగమ్మా, నువ్వే కొంచెం మంచినీళ్ళివ్వమ్మా, స్పూన్‌తో తినిపించమ్మా." 3.5 సంవత్సరాల పిల్ల ఇలా మాట్లాడుతోంది. ఇలా అందర్నీ చూసి అన్నింటికీ నెగెటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇంకా డిప్రెస్ అయ్యి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రారంభమవుతుంది. అమ్మ అధికంగా ఎక్సెసివ్ అటెన్షన్ ఇస్తుంది. అందువలనే పిల్లలుగా అలా అయిపోతున్నారు. కొంచెం కూడా బోల్డ్‌గా ఉండడం లేదు. అమ్మ తలంపును కొంచెం కూడా విడవలేకపోతున్నారు. దీంతో పాటు పిల్లలు ఇండిపెండెంట్‌గా ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ తెలివితేటలు బయటపడడం లేదు. చాలా ఎక్కువగా ఆధారపడడం అలవాటైపోయింది. ఇవన్నీ ఎక్సెసివ్ అటెన్షన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. దీని వలన పిల్లలు చాలా వెనకబడిపోతున్నారు. ఎంత ఫ్రీగా పిల్లలు ఉంటారో ఆ విధంగానే వాళ్ళ ప్రోగ్రెస్ ఉంటుంది. వాళ్ళ తెలివితేటలు బయటపడతాయి. మనం చెప్పేది పిల్లలకి బాగా అర్థమయ్యేట్లు ఉండాలి. దీనికోసమైనా ఈ కాలం తల్లిదండ్రులు బుద్ధిశాలులుగా ఉండడం చాలా ముఖ్యం. ఈ కాలం తల్లులు అందరూ చదువుకున్న వాళ్ళుగా ఉంటున్నారు. దీంతోపాటు వాళ్ళ యంగ్ గర్ల్స్ పిల్లల బుక్స్లో ఏముందో దాని ప్రకారమే వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు. ప్రాక్టికల్ అనేది వేరే ఇంకొకటి ఉంది. రెండింటినీ సమానంగా చూడాలి. అలా సమానంగా చూడలేకపోతే స్ట్రిక్టివ్ వర్డ్ టు వర్డ్, బుక్ టు బుక్ ఇదే విధంగా పిల్లలకి సంస్కృతి నేర్పారంటే ఖచ్చితంగా మంచి మార్గంలో ఉండడానికి పాసిబుల్ కాదు. దీనికోసం ప్రాక్టికల్గా ఉండాలి. ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. దీంతో బుక్ వాళ్ళు ఏదో ఒక సైకాలజీ అందరికీ ఇచ్చేస్తున్నారు. దానిని కొంచెం మనం అర్థం చేసుకొని దానికి సరైన పద్ధతిలో పిల్లలకి తెలియచేసి వాళ్ళని ముందుకు సాగనివ్వాలి. ఏ విషయం మీ పిల్లలకి అర్థం కాలేదో దానిని మీరు ఫోర్స్ చేసి దానిని మీరు బుర్రకెక్కించడానికి ప్రయత్నిస్తున్నట్టు అవుతుంది. దానికి పిల్లలు చాలా ఫీల్ అవ్వడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత పిల్లలు డిప్రెసివ్ అయిపోతారు. ఈ విధంగా చాలా పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ కావడం లేదు. చదువుకునే విషయంలోనూ చాలా డౌన్గా అయిపోతున్నారు. పేరెంట్స్ యొక్క ఇంటి అట్మాస్ఫియర్ చాలా ముఖ్యమైనది. దీంతోపాటు అమ్మా నాన్నలు పిల్లల్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇంటి పరిస్థితులు పిల్లలు చదువుకోవడానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి చదువుకోవాలని అనిపిస్తుంది. ఆటల్లో పడి చదువు వద్దు అనిపిస్తుంది. కానీ దీనివల్లనే తల్లిదండ్రులు చాలా ప్రేమతో వాళ్ళని హ్యాండిల్ చేయాలి. చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇవన్నీ నేర్పడం చాలా అవసరం. అప్పుడే వాళ్ళ జీవితం సాఫీగా నడుస్తుంది. టక్కున పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత చేత్తో బెత్తం పట్టుకుని కొట్టి ఇలా నడవకూడదు అంటే వాళ్ళు ఖచ్చితంగా మారరు. ఈ కాలం అందరి పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే కాంపిటీషన్ ఎక్కువగా ఈ లోకంలో ఉంది. పిల్లల్ని తిడుతూ ఉంటేనే చదువుకుంటారు, లేదంటే చదవరని చెప్తున్నారు. చాలా కామన్ కంప్లైంట్ ఇది. స్కూల్లో ఎన్నో నేర్పిస్తున్నారు, కాంపిటీషన్స్ పెడుతున్నారు. మనం మన పిల్లల్ని ఆ విధంగా చదివించలేదంటే ఆ తర్వాత వాళ్ళకి స్కూల్ బయటే నిలబెట్టి పిల్లల్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనివ్వరు. ఇంకా చెప్పాలంటే ముంబైలో ఒక్కొక్క స్టూడెంట్స్లోనూ ఒక్కొక్క క్లాసులోనూ ఫస్ట్ ర్యాంక్లో ఒక 20 మంది ఒకేలా వస్తూ ఉంటారు. ఎంత క్లోజ్ టైట్ కాంపిటీషన్ చూడండి. ఈ కాలం తల్లిదండ్రులకు బర్డెన్ చాలా ఎక్కువే. కానీ వీటన్నింటినీ చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యతే కదా. ఇటువంటి కాంపిటీషన్ లోకంలో మీరు కూడా దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళండి. కానీ దీనిని మీరు బర్డెన్గా తల మీద పెట్టుకోకండి. ఎందుకంటే దీనిని మీరు ఒక బర్డెన్గా తల మీద పెట్టుకోకండి. ఎందుకంటే దీనిని మీరు మీ పిల్లల తల మీద పెట్టేస్తున్నారు.
మీరు ఎప్పుడు ఇది ఒక కాంపిటీషన్ లోకం అని అనుకుంటూనే చాలు. మనమే మన పిల్లల్ని ఒక మార్గంలో క్రమపద్ధతులు నేర్పాలి. ఇదే నిజమైన మంచి మార్గాన్ని చూపే కరెక్ట్ డిసిప్లిన్ అని అర్థం చేసుకోండి. వీటన్నింటికీ మీరు బ్యాలెన్స్గా పెట్టుకోవాలి. డిసిప్లిన్ అనే దానికి ఒక మంచి వాల్యూ ఇచ్చి తీరాలి. ఎక్కడ డిసిప్లిన్గా ఉండాలో అక్కడ ఉండకుండా అవసరం లేని చోట ఉంటారు. ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని మంచివాళ్ళుగా చెప్పుకోవాలన్న కోరికతో తన కొడుకు మంచి డిసిప్లిన్ అని చెప్పుకునేందుకు పిల్లల్ని ఎక్సెసివ్ అటెన్షన్లో ఉంచేస్తూ ఉంటున్నారు. అందువలన ఇలా చెయ్యాలి, అలా చెయ్యకూడదు, ఇలా నిలబడాలి, అలా నిలబడకూడదు, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు, ఇలా తినాలి, అలా తినకూడదు అంటూ ఇలా చిన్న వయసు నుండే వాళ్ళ మైండ్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏమవుతుంది? అర్థం చేసుకోవలసినవి అర్థం చేసుకోలేకపోతున్నారు. దీంతోపాటు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు కాన్షియస్గా ఉంటున్నారు. ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటూ ఉంటారు. అందువలన నార్మాలిటీని వదిలేస్తున్నారు. అందుకు ఎవరితోని ఈజీగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడు ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. అవమానం వలన కలిగే భయం వాళ్లలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. నా డిసిప్లిన్ కొంచెం పోయినా కూడా అందరూ నన్ను చూస్తూ ఉంటారు, వాళ్ళు నన్ను అవమానిస్తారు అంటూ ఇలాంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లోనే కలుగుతూ ఉంటాయి. వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా ఉండదు. బంధువులతోనో ఫ్రెండ్స్తోనో వాళ్ళు మంచి విధంగా మెలగలేరు. దీనినే రిజర్వ్డ్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు, ఇన్ఫీరియారిటీ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్తారు. ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళుతుంది. ఈ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా మాట్లాడి సాధారణంగా వాళ్ళకి నేర్పించవచ్చు. వాళ్లపై భారాన్ని పెట్టకూడదు. ఒక భారంగా వీటన్నింటినీ మనం పిల్లలకి నేర్పించామంటే ఖచ్చితంగా పిల్లలు చెడిపోతారు. వాళ్ళు సక్రమమైన మార్గంలోకి రారు. ఏ విధంగా అమ్మా నాన్నలు స్ట్రిక్ట్గా ఉంటారో స్ట్రాంగ్ పర్సనాలిటీ, డిసిప్లిన్ అవసరమని అనుకుంటాం కదా. దీనివలన పిల్లలు డిసిప్లిన్కి విరోధిగా మారిపోతారు. డిసిప్లిన్ లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇదేది అవసరమైంది కాదు. సాధారణంగానే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. ఇతరులను చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఈ కాలం పిల్లలకి అమ్మా నాన్నలు ఓవర్ టార్చర్ చేస్తూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు. బయట ఏ విధంగా ఉన్నా కూడా లోపల పాలిష్డ్గా ఉంటున్నట్టే ఉండాలి. అన్నింటిలోనూ వాళ్ళు పాలిష్గా ఎతికేటెడ్గా ఉండాలి. మైండ్ ఎతికేటెడ్గా ఉండాలి. ఏ విధంగా మైండ్ ఎతికేటెడ్గా ఉందో ఆ విధంగా ఒక మార్పు ఉంటుంది. మంచి విధంగా ఉండదు. మంచిగా ఈజీగా మీకు లోపలుండే రిచెస్, ఇన్నర్ వాల్యూస్, ఇన్నర్ కోఆపరేటివ్స్ ఎంత హై లెవెల్లో అవి వెళతాయో ఆ మేరకే అది మీ పర్సనాలిటీని ఖచ్చితంగా ఎదగనిస్తుంది. ఇన్నర్ థాట్స్ అంటే దీనికి మనం వాల్యూ ఇవ్వాలి. నాట్ ఎక్స్టర్నల్ అండ్ డిసిప్లిన్. సాధారణంగా డిసిప్లిన్ ఉండాలి, కానీ అవుట్ ఆఫ్ ద వే మనం వెళ్ళకూడదు. కానీ నార్మాలిటీలోనే ఉండాలి. ఎప్పటికీ లోపల ఉండే వాల్యూకి వెల అనేదే లేదు అమ్మా నాన్నలకి. దీని గురించి తెలపడమే లేదు. ఏదేమైనా లోపల స్పందన అమ్మా నాన్నలకే కదా ఉంటుంది. వాళ్ళని సరిగ్గా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. బయట ఇలా మీ మెదడుకి ఆలోచనల్ని పాలిష్ చేశారు అంటే లోపల మన ఆలోచనలు అందరికీ ఆగిపోతాయి. డెవలప్ కూడా ఆగిపోతుంది. అమ్మా నాన్నలకి ఎంత డెవలప్మెంట్ ఉంటుందో అంతే పిల్లలకి కూడా ఉంటుంది. కానీ ఈ తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్సెసివ్ టెన్షన్లో ఉంటున్నారు. రోజంతా పిల్లలు చదువుకోకుండా డల్గా ఉన్నారు అంటే అమ్మకి ఎంత టెన్షన్గా ఉంటుంది. చాలా టెన్షన్గా ఉంటారు కదా. నా కొడుకు చదువుకోకపోతే ఏంటి, నా కొడుకు ఎంత బాగా చదువుకుంటున్నాడు, కానీ చిన్నపిల్లవాడు అని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడు జాబ్కి వెళ్ళొచ్చు. దీనికోసం మనం బాగా శ్రద్ధ చూపించాలని వాళ్ళు అనుకుంటారు. ఒక చిన్న పిల్లవాడు పెద్ద బిజినెస్ చేసి దాంతో కోటీశ్వరుడుగా కూడా అవ్వచ్చు. అది ఇప్పుడు అర్థమయ్యే విషయం అయితే చెప్పండి. అన్నీ వాళ్ళు నేర్చుకునేవే. కానీ దీనికి భారంగా వాళ్ళపై పెట్టకండి, వాళ్ళని భారంగా చేయకండి. పిల్లలకి ఎగ్జామ్ అంటే తల్లిదండ్రులు చాలా టెన్షన్గా ఉంటున్నారు. నేను దీనిని చాలామంది దగ్గర చూశాను.
అంటే పిల్లలకి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామ్ అంటే పిల్లలు మాత్రం జాలీగా ఆడుకుంటారు. కానీ పేరెంట్స్ మాత్రం టెన్షన్‌తోనే కూర్చుంటారు. వాడికేమైంది? వాడికేమీ తెలీదే, వాడన్నీ మర్చిపోతున్నాడే, చదివినవన్నీ మర్చిపోతాడే, అది ఎగ్జామ్ టైంలో జ్ఞాపకం ఉండవు. అన్నీ మర్చిపోతున్నాడు. అరే! ఇలాగే కదా ఉంటారు, చిన్నపిల్లలు కదా! దీనికి వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. దీనిని మీరు కొంచెం ఆలోచించి చూడండి. ఎగ్జామ్ టైం ముందు రోజు రాత్రంతా అమ్మకి అసలు నిద్రే రాదు. నిద్రపోకుండా వాడేం చేస్తాడో, అరే మీరు నిద్రపోకుండా ఉండడం వల్ల వాడు బాగా రాస్తాడా ఏంటి? మీరు నిద్రపోండి. ఏ రాజు ఏ పట్టణం వెళితే మీకెందుకు, మీరు నిద్రపోండి. ఏమైనా జరిగిన తర్వాత ఆలోచిద్దాం. నిద్రపోయేంత వరకు మీరు వాడి గురించి బాధపడకూడదు. నిద్రపోయేంత వరకు వాడి గురించి ఆలోచించింది చాలు. ఆ తర్వాత మీరు మనశ్శాంతిగా నిద్రపోండి. ఇంత టెన్షన్తో ఎందుకుంటారు? దీని తర్వాత కూడా ఆ తల్లి రోజంతా చిటపెటలాడుతూ ఉంటుంది. రాత్రి నిద్ర పట్టదు. భర్తను చూసి అరుస్తూ ఉంటారు. పిల్లల మీద చాలా కోపం వస్తుంది. సైకాలజీ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇల్లులా ఉండదు, సర్కస్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా గొడవ, ఎక్కడ చూసినా గోల కిందే ఉంటుంది. రోజంతా పిల్లల్ని చదువు అని అరుస్తూనే ఉంటారు. నువ్వు పాస్ అవ్వో, నువ్వు ఫెయిల్ అవుతావు, చదువుకుంటూనే ఉండాలి. ఇలా వాడికి చదవాలనే అనిపిస్తుంది. కానీ ఇదంతా ఏమీ చెయ్యరు. ఆ తర్వాత రోజంతా వాడిని ట్యూషన్కి వెళ్ళు, ఆ తర్వాత వాడిని క్లాసుకి వెళ్ళు, యాక్టివిటీ చేసుకో, కరాటే నేర్చుకో, స్విమ్మింగ్కి వెళ్ళు, ఆడపిల్ల అయితే కుకింగ్ నేర్చుకో, డ్యాన్స్ నేర్చుకో అంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూనే ఆఖరికి అమ్మనే డ్యాన్స్ చేసేట్లు చూస్తుంది. ఇందులో ఏమిటంటే ఒక విషయాన్ని శ్రద్ధగా వినాలి. డబ్బు ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా కూతురు పెద్ద డాన్సర్ అవ్వాలని ఆశపడతారు. వైజయంతిమాల, హేమమాలిలాగా. అందరికీ ఇటువంటి ఆశలుంటాయి. ఆ అమ్మాయికి కాళ్ళు చేతులే సరిగ్గా ఊపడం రాదు. తను ఎలా భరతనాట్యం నేర్చుకుంటుంది? ఇది రాలేదంటే ఇంకొకటి రాలేదంటే వేరొకటి. ఆఖరికి ఒక పల్లెటూరు డాన్సు, రెండోది ఐటెం ఆడింది పెళ్లి టైంలో. ఇవన్నీ అవసరమే లేదు. ఈజీగానే తీసుకుంటారు. ఇన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈజీగానే తీసుకుంటున్నారు. ట్యూషన్ ఎందుకు ఇన్ని ఎక్సెసివ్? చాలా స్కూల్ కాలేజీలో సరిగ్గా చెప్పడం లేదు. అందుకే బయట చదువుకోవాల్సి వస్తోంది. దేనికైనా ఒక లిమిట్ ఉంది కదా. పిల్లలు వాళ్ళుగా చదువుకొని మీరు వాళ్ళని ఫ్రీగా వదిలేశారంటే వాళ్ళు సరిగ్గా చదువుకోరు. అమ్మానాన్నలు కూర్చోబెట్టి చదివించాల్సి వస్తుంది. స్కూల్లోనూ చదివించవలసి వస్తుంది. లేదంటే ట్యూషన్, వాళ్ళ కంపెనీ క్లాసెస్లో కూడా. ఎన్ని చదువుకుంటాడు చెప్పండి? అన్నింటికీ ఒక లిమిట్ ఉంది కదా. రోజంతా ఇదే అట్మాస్ఫియర్. ఆ తర్వాత వాళ్ళ మనసులో ఒక ద్వేషం ఏర్పడుతుంది. చదువుపై మనసు మళ్ళడం లేదు. ఏ ఒక్క విషయమైనా కొంచెం ఎక్సెస్ అయినా కూడా పాయిజన్ అయిపోతుంది. ఎంత నార్మల్గా ఉంటున్నాడు, ఎలా చదువుతున్నాడు, చదవడానికి ఎంత టైం పడుతోంది, వీటన్నింటినీ పేరెంట్స్ మాత్రమే జడ్జి చేసుకోవాలి. జై సచ్చిదానంద.